హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎలిపండు. ఇప్పుడే ఇల్లు వెబ్ సిరీస్ చూడడం జరిగింది ఈ టీవీలో. నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది. ఒక రిఫ్రెష్మెంట్ స్టోరీ చూసిన అనిపించింది. అంటే మనం యాక్చువల్ చూస్తాం 3 BHK ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి ఇల్లు గురించి. సో ఇది కూడా అలానే డీల్ చేస్తాం అనుకున్నా, కానీ ఇది ఇల్లు కొనడం గురించి కాదు, కిరాయి ఇల్లు గురించి తీసిరు అనమాట కొత్తగా. సో నాకైతే బాగానే నచ్చింది. హర్ష గారు అయితే పర్ఫార్మెన్స్ బాగా చేశారు. అండ్ ఉన్న 45 minutes ఎక్కడ లాగ్ అనిపించలే. కొంచెం ప్రీ క్లైమాక్స్ కొంచెం లాగ్ అనిపించింది. క్లైమాక్స్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన ప్రిడిక్టబుల్ గా ఉండే. ఎక్కడ లాగ్ అనిపించలే, వెళ్ళిపోతా ఉండే. ఒక క్లీన్ వెబ్ సిరీస్ చూసినట్టు అనిపించింది. ఈ టీవీలో వచ్చిన అన్ని ఈ మధ్య భలే బ్లాక్ బాస్టర్ కొడుతున్నాయి. సో ఈ టీవీ వాళ్ళకైతే మంచిగా ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకంటే భలే కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ వాళ్ళని అందరినీ కనెక్ట్ చేస్తుంది ఈ సిరీస్. కొత్త ఇల్లు వెతుక్కునే వాళ్ళు, రెంట్కు ఉండే వాళ్ళు, కొత్త ఇల్లు కొందాం అనుకునే వాళ్ళు, వీళ్ళందరినీ బాగా కనెక్ట్ చేస్తుంది ఈ మూవీ. అప్పుడెప్పుడో 3 BHKలో చూసిన ఒక ఇల్లు అంటే ఏందని చెప్పేసి. సో ఇప్పుడు కూడా ఆ రేంజ్ కాకపోయినా కొంచెం అయితే ఎమోషనల్ అయినా కొంచెం అయితే బాగానే కనెక్ట్ అయింది నాకు. ఇక స్క్రీన్ ప్లే, నేరేషను, డైరెక్షను అంతా బాగుంది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. హర్ష గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ లీడ్ రోల్ చేసిన పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు 100% ఇచ్చారు. ఆ సపోర్టింగ్ క్యాస్ట్ వల్ల మనకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యింది అనమాట. పర్ఫార్మెన్సెస్ డ్రివెన్ సినిమా అనుకోవచ్చు, సిరీస్ అనుకోవచ్చు. అండ్ ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఇక మీకు తెలిసిందే, ఇక హర్ష అనే ఆయన ఇంట్లో ఉంటారు అద్దీంట్లో. సో అద్దిల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది ఒకనొక టైం. సో నెక్స్ట్ అద్దిల్లు ఎక్కడ వెతుక్కుంటాడు, మరి నెక్స్ట్ అద్దిల్లు దొరికిందా లేదా, మరి ఇందులోనే ఉంటాడా అనేది స్టోరీ. సో అద్దిల్లు వెతుక్కునే క్రమంలో ఒక 2 సాంగ్స్ వస్తాయి. అవి కూడా డీసెంట్ గా బాగానే ఉన్నాయి, పాసిబుల్గా వెళ్ళిపోయినాయి. పెద్ద అడ్వాంటేజ్ కాకపోయినా కూడా బాగానే ఉన్నాయి సాంగ్స్. అండ్ స్క్రీన్ ప్లే కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని బాగానే ఉన్నాయి. డైలాగ్స్ కూడా బాగా రాశారు. మనకి కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎక్కడ మనకి ఆపేద్దాంలే అనేది అనిపించదు, గ్రిప్పింగ్ వెళ్ళిపోయింది. సో ప్రతి సీన్ బాగానే ఉంది. సో స్టార్టింగ్ అయితే ఇంకా బాగా నచ్చింది నాకు. సో ఇది చూసిన తర్వాత కొంచెం మనకి ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది అనమాట. నాకు కూడా అంతే ఫ్రెష్ ఫీల్ వచ్చింది. చూసిన తర్వాత మనకు కొంచెం మైండ్లో ఉంటుంది సిరీస్. సో ఈ టీవీని వాళ్ళు ఇలాంటివి బాగానే ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిన్న చిన్న ఆర్టిస్టులని చిన్న చిన్న లెంత్లో బాగానే జనరేట్ చేస్తున్నారు. సో ఇది మాత్రం ఒక యూనిక్ స్టెప్ అనుకోవచ్చు వాళ్ళ నుంచి. సో ఇది కూడా ఈ రోజు స్ట్రీమ్ అవుతుంది తెలుగులోనే. నాకైతే బాగా నచ్చింది. ఈ మధ్య ఈ టీవీలో వచ్చేటివన్నీ చాలా బాగుంటున్నాయి. సో ఇది కూడా నాకు బాగానే నచ్చింది. అండ్ ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్చువల్లీ బాగా కనెక్ట్ అయ్యింది. రిచ్ పీపుల్ ఏమో కానీ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి, పూర్ వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. ఇల్లు అంటే ఒక ఎమోషన్ అని మనకి అర్థమవుతుంది. సో ఆ ఎమోషన్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యింది. సో నాకు కూడా బాగానే నచ్చింది. సో ఈ టీవీలో శ్రీమూర్తి తెలుగులోనే చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై అండ్ గుడ్ నైట్.